పోలవరం కోనసీమ జిల్లాలో స్టార్ట్ చేశారు. తను ఒకటే అన్నారు ఇందాక, అసలు ఏంటి మన మోటో ఏంటి, ఇవన్నీ ఏంటంటే అవసరం ఉన్న చోట పరిగెత్తకుండా, ఇలా అండర్లైన్ చేసుకోండి, పరిగెత్తకుండా మన ఎంతవరకు సాధ్యమో అంతవరకు సేవ చేసుకోవడమే. అందుకని సాధ్యం ఫౌండేషన్ పేరు కూడా అందుకే అర్థమైనట్టుంది. సాధ్యమైనంత వరకు సేవ చేసుకుంటూ వెళ్ళడమే తన మోటో. చాలా చక్కగా అనిపించింది తన మాట తీరు, ఇవన్నీ కూడా. అంటే మన కోనసీమ స్వచ్ఛత అంతా కూడా నాగరాజు గారు కనబడింది నాకు. నిజంగా మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ తోటి మధ్య ఎందుకంటే నా మనసులో కోరిక ఉండిపోయిందా తీరిపోతుంది అయితే చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు దాకా సంకల్పం అన్ని విద్యల వ్యాప్తి చెందుతుంది, కానీ కోనసీమలో ఒక శాఖ లేదు అనుకుంటున్నాను. అది ఈ రోజుతో నెరవేరిపోయింది. సాధ్యం కూడా సంకల్పంలో ఒక శాఖ, అది కోనసీమలో సాధ్యంతో సాధ్యపడింది. అద్భుతం కదా, నాకు ఈ మనసు కడుపు నిండిపోయింది. సాధ్యంతో మనం కూడా కోనసీమలో మనం వెళ్దాము. ఖచ్చితంగా ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఏదో మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నది కాదు, ఇక్కడ మనం ఎక్కువ తక్కువ అని కాదు, ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసి ముందుకు వెళ్దాం మనం. నిజంగా నాగరాజు గారు మీరు ఇందాక అన్నారు, మీరు 10 కిట్లు ఇచ్చి మాకు మరింత ప్రోత్సాహం అందించారు, జీవితాల్లో కాసిన చిరునవ్వులు నింపారు. నిజంగా ఏది ఉన్నా కానీ మనం సోదర సంస్థ అన్నట్టుగానే సోదరులుగా కలిసి వెళ్దాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 2-3 మాటల్లో 5-6 మాటలు మీ ఇష్టం. శభాయ నమః. ఇక్కడికి వీచేసిన పెద్దలందరికీ